వరిలో ముందుగా వచ్చే సమస్యలు మొగి పురుగు, ఆకు చుట్టు పురుగు. ఈ మొగి పురుగునే కాండతొచ్చి పురుగు అని అంటారు. ఈ మొగి పురుగు యొక్క రెక్కల పురుగు ఒక్కొక్కటి 250 నుంచి 350 దాకా ఆకుల మీద గుడ్లు పెడుతుంది. ఆ గుడ్డు నుండి 3 రోజుల్లో లార్వా తెల్లని దారం సహాయంతో కిందికి వచ్చి కాండం కింది భాగం లోపలికి వెళ్ళి లోపలుండే అంకురాన్ని కొరికి వేస్తుంది. ఎప్పుడైతే లోపలుండే అంకురాన్ని కొరికేస్తుందో మొగి మనకి లాగితే సులభంగా చేతి లోపలికి వస్తుంది. ఒక మారు మొగి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఇంకా దానికి పిలక అనేదే రాదు. ఆ విధంగా ఈ మొగి పురుగు అనేది పిలక రాకుండా నష్టం చేయడమే కాకుండా ఆకు చుట్టు పురుగు అనేది రెండవ పురుగు. ఈ ఆకు చుట్టు పురుగు యొక్క లార్వాలు యాక్చువల్గా అంటే తల్లి రెక్కల పురుగు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్డు నుండి లార్వా దశ చిన్న చిన్న లార్వాలు బయటకు వచ్చి ఆకుల మీదనే ఉండి ఆకుల మీద ఉండే పత్రహరితాన్ని గోకి తినివేస్తాయి. ఆకుల మీద ఉండే పత్రహరితాన్ని గోకి తినివేస్తే ఆకులన్నీ కూడా తెల్లగా అయిపోతాయి. తెల్లగా అయిపోతే నష్టం ఏంటంటే సాధారణంగా మొక్కలు పత్రహరితం సహాయంతో, నీటి సహాయంతో, సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దానినే కిరణజన్య సంక్రియ అని అంటారు. అటువంటి ప్రక్రియ ఎప్పుడైతే ఆకులు తెల్లగా అయిపోతాయో ఆహారాన్ని తయారు చేసుకునే శక్తి కోల్పోతాయి. ఆ విధంగా మొక్కలు కుంగి కృషించి నశించిపోయే అవకాశం ఉంది. మరి ఈ రెండు పురుగుల్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవాలంటే ఏం చేయాలి? సినర్జీ అగ్రోకెమికల్స్ వారిది కార్బోఫ్యూరాన్ మూల పదార్థంగా ఫ్యూరిసిన్ 3G గుళికలు ఎకరానికి 8 నుండి 10 కేజీలు వాడినట్లయితే వరి పంట నాశించి ఆకు చుట్టు పురుగు, మొగి పురుగు సమర్థవంతంగా నిర్మూలించబడడంతో పాటు వీటితో పాటుగా వేరు పురుగులు, నులి పురుగులు కూడా ఉంటాయి. అవి భూమి అడుగునుంటాయి. ఆ 2 రకాల పురుగులు కూడా చాలా సమర్థవంతంగా నిర్మూలించబడతాయి. ఇక ఫ్యూరిసిన్ ఏ విధంగా పనిచేస్తుందంటే 3 చర్యల ద్వారా పనిచేస్తుంది. 1 తాకుడు చర్య, 2 ఉదర చర్య, 3 అంతర్వాహిక చర్య. తాకుడు చర్య అనగా మనం గుళికలు వేయగానే పురుగుల మీద తాకిన మరుక్షణం స్పర్శ ద్వారా అవి చనిపోయేటట్టు చేస్తుంది. రెండవది ఉదర చర్య ద్వారా. ఇవి కానీ ఆకులు కానీ తిన్నట్టయితే పురుగులు ఉదర చర్య ద్వారా లోపలికి ప్రవేశించి నాడీ మండల వ్యవస్థను దెబ్బతీసి పురుగులు పక్షవాతం వచ్చేటట్టు చేసి మరణించేటట్టు చేస్తుంది. మూడవది సిస్టమిక్ చర్య అంటే అంతర్వాహిక చర్య. ఈ అంతర్వాహిక చర్య ద్వారా మొత్తం మొక్కంతా విస్ఫోరితం అయిపోతుంది కాబట్టి పురుగులు దాన్ని తిన్న మరుక్షణం చనిపోతాయి. ఈ విధంగా 3 చర్యలు ఉండడం వల్ల ఈ ఫ్యూరిసిన్ గుళికలు ఎకరానికి 8 నుండి 10 కేజీలు వాడినట్లయితే వరి పంటలు ఆశించే మొగి పురుగు, ఆకు చుట్టు పురుగుతో పాటు వేరు పురుగులు, నులి పురుగులు కూడా చాలా సమర్థవంతంగా నాశనం అవుతాయి.